కొంతమందికి అపేక్ష ఉంటుందండి. అపేక్ష ఉన్నటువంటి వారు ఎలాగైపోతారో తెలుసా కడకి? మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఓడ నీటి మీద తేలింది, అరారాతు కొండపైన ఆగింది. కొన్ని రోజులు పోయిన తర్వాత కిటికీ తలుపు తీసి చూస్తే ఎక్కడ నీళ్ళు కనబడలేదు. అసలు మొత్తం ఆరిందో లేదో చూడమని నోవాహు కిటికీ తలుపులో నుంచి కాకిని బయటకు వదిలాడు. కాకి ఏం చేసిందంటే ఎగురుకుంటా వెళ్ళి ఎక్కడైతే ఇంకా వాటర్ అది ఉందో అక్కడ కుళ్ళిపోయిన శవాలు ఇవన్నీ ఉన్నాయి కదేంటండి, ఇంకా కుళ్ళిపోయి నీటి మీద తేలుతున్నాయి కదా, అవి చూసి సరే మా ఓనర్ గారు లేకపోతే మా నోవాహు గారు మమ్మల్ని బయటకు వదిలిపెట్టారు, ఎలా ఉందో చూసిరమ్మన్నారు. లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఆరలేదని చెప్పేద్దాం అని అనుకోలేదు. కుళ్ళిపోయినవి అన్నీ చూసేసరికండి దానికి అపేక్ష వచ్చేసింది. ఎవరికి చెప్పాలి? కాకి అపేక్ష వచ్చేసి అక్కడ ఉంటే టయానికి ఎత్తనాడు అన్నీ, ఇక్కడ ఉంటే మనకు బోల్డ్ అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు ఇన్ని నెలలకని సిద్ధపరుచుకున్నాడు కదంటండి. ఓ రోజే తినెత్తే అలాగా 10 కేజీలు బియ్యం బత్త ఓ రోజున వండేసుకుంటాం, మనం వండుకోం కదా. రోజు 1/2 కేజీయో 1/4 కేజీయో కేజీయో వండుకుంటాం, అలా నెల రోజులు గడుపుకుంటాం, అంతే కదా. ఆయన వాళ్ళు ఇన్ని రోజులకి సిద్ధపరచుకోమన్నాడు. అన్ని రోజులు కాకి అన్ని, దీనికి ఇన్ని, దానికి అన్నీ వేస్తున్నాడు. ఇది తిని ఇంకా అపేక్ష వచ్చేసినట్టుంది. పోన్లే ఏదో రకంగా తృప్తి పడుతున్నాం కదా, నీరసం రావట్లేదు కదా అని అనుకోలేదండి ఎవరో. కాకి బయటకు వదిలేసరికండి ఆ కుళ్ళిపోయినాయి, ఆ తేలుతున్నాయి. ఆయన కాకి అండి మహాభేమం అన్నమాట అండి అలాంటివి అంటేని. దేనికి? కాకి అలాంటివన్నీ అంటే మహాభేమం. అపేక్ష వచ్చేసింది, నోవాహు మాట మరిసిపోయింది. ఆరిందో లేదో చూసిరమ్మన్నాడా, నేను చూడను, నాకు ఇక్కడ బోల్డ్ అంత ఉందని దాని మీద పడు కబళించేయడం మొదలెట్టిందండి, తినేయటం మొదలెట్టిందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాలేదు. తర్వాత మరలా నోవాహు గారు అనుకున్నాడు, దీని బుద్ధింతే, అపేక్ష కలిగిన బుద్ధి దీంది, కనబడినట్టు ఉంది, వాలిపోయింది, పోన్లేని మళ్ళీ పావురాన్ని వదిలేడండి. ఆవిడ తిరిగి ఇంకా ఎక్కడ ఆరలేదని లోపలికి వచ్చేసింది. మళ్ళా వదిలిపెట్టాడు. ఆవిడ వస్తా మళ్ళీ పావురం ఏం చేసిందంటే ఒలివ మొక్కను నోటికి కరుచుకుని వచ్చింది. ఏమా అయితే మొత్తం మీద ఆరిందనమాట, భూమి మళ్ళీ ఫలించిందనమాట అని తెలుసుకుని అప్పుడు బయటకు వచ్చారనుకోండి. నా పిల్లల అపేక్ష కలిగిన కాకి ఏమైందో తెలుసండి, కరువు. షోమ్రోనులో కరువు వచ్చింది. ఏలియా రోజుల్లో కరువు వచ్చింది కదేంటండి. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఈ కాకి ఎక్కడ దొరుకుతుందా అని అలాగే తిరిగిదంటండి. తిరిగిన తర్వాత దానికి ఒక మాంసం మొక్క దొరికిందంటండి ఎక్కడని. అమ్మాయి అనుకుని అలా పట్టుకోగానే దేవుడు ఎన్నివాడు అంటే, నువ్వు దాన్ని ముట్టుకున్నవాడు చంపేస్తాను, నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలుసా, దాన్ని తీసుకెళ్ళి ఏలియాకి అన్నాడు. నాయన దొరికింది నాయన, తిందాం అనుకున్నాను తండ్రి, అస్సలు ముట్టుకోకూడదు అంటున్నావు ఏంటి బాబయ్య, నువ్వు తింటే చంపేస్తావు, పట్టుకెళ్ళి ఇస్తేనే బతకనిస్తావు, ఇస్తాను బాబయ్య అని చెప్పి. ఏమండి ఏలియా గారు మీరేనండి? నేనేనా? ఇదిగోనండి బాబు ఈ మాంసం మొక్క మీకు ఇమ్మన్నాడండి దేవుడు అని చెప్పి ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయిందండి. పిల్లలు మళ్ళీ ఇంకో చోట ఎక్కడ ఎత్తుక్కునేదండి, మాంసం మొక్క దొరికిందండి. తిన్నామంటే చంపి పడేస్తాను ఏంటో అనుకుంటున్నాం. ఎవరికి ఇవ్వాలి? ఏలియాకి ఇవ్వాలి. అపేక్ష కలిగి దీని మీదే దురాశ కలిగి ఉన్నాం అనుకోండి, లాస్ట్కి దాన్ని అనుభవించకుండా పోతాం మనం. ఏ తల్లి, అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, కరువులో పైగా సమృద్ధిగా ఆహారం దొరికేటప్పుడు కాదు కాకి దొరుకుతా. ఎప్పుడు దొరికింది? కరువులో దొరికితే. ఎవరిని పట్టుకెళ్ళి పోషించమన్నాడు? 3.5 సంవత్సరాలు డ్యూటీ చేసాడండి. దేనికి? కాకి. నీకు దొరకడం పట్టుకెళ్ళేవటం నువ్వు కానీ ముట్టుకున్నావంటే, నాయన నాడు తండ్రి మా పితరుడైన ఆ కాకి, ఏ పితరుడు? ఆ పితరుడైన కాకి అపేక్ష కలిగి ఉండిపోయినందుకు ఇవాళ కాకి జాతి మీద నువ్వేం తీర్చుకుంటున్నావు? కక్ష తీర్చుకుంటున్నావా? నాయన తినవు నాయన, నీ భక్తుడిని పోషిస్తాం. పిల్లలు తిరిగి వచ్చిన పావురం ఎక్కడుంది? ఇక్కడ పావురం అక్కడ కనబట్టలేదేంటండి మీకు? నేను కాకినేసారేంటండి మన వాళ్ళు ఎవరండి? ఏమేశారు? పావురం. అంటే తిరిగి వచ్చిన అపేక్ష ఉండకుండా ఉన్నదాన్ని అసహించుకుని దేవుని మాటకు లోబడి దేవుని కొరకు బ్రతికితే మన రేంజే వేరండి, మన విలువే వేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాకికేమో ఆ పరిస్థితి, పావురానికేమో ఈ పరిస్థితి. ఇప్పుడు నేను ఏమంటానంటే, అవసరం దేవుణ్ణి అడగండి, అపేక్ష కలిగి ఉన్నాం అనుకోండి కాకిలాగా అయిపోతాం. అపేక్ష లేదనుకోండి పావురాలాగా ఉంటాం. ఎలా ఉందాం? నిజమేనంటారా? నిజమేనా?
పావురులాగా ఉండాలంటారు.